వచ్చేసా ఇంకో వీడియోతో మీ ముందుకి. దట్ ఈస్ ఈరోజు నేను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చూసొచ్చాను అనమాట. దానికన్నా ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేసిని అండ్ ఫాలో టు తే సినిమా. అసలు ఎలా ఉందిరా సినిమా అంటే చాలా రకరకాలుగా ఉంది మాస్టారు సినిమా అయితే మాత్రం. దీనికోసమా నేను పొద్దున్నే లేసి ఈ సినిమాకి వెళ్ళాలి అనే కాన్సెప్ట్లో వెళ్ళాను అనిపించింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఉంటుందిలే పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఫ్యానిజంతో హరీష్ శంకర్ గారు ఇంకా బాగా తీసుంటారేమో, ఎందుకంటే ఈయన గబ్బర్ సింగ్ తీశారు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి ఆ పాయింట్లో వెళ్ళాననమాట. వెళ్ళిన తర్వాత ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? థియేటర్లో నేను సమయం వేశారు, దానికి డప్పులు కొట్టింది తమన్ గారు అన్నట్టుంది పాయింట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. ఇది సినిమా కాదు, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ అన్నట్టుంది నాకైతే. బికాస్ ఈ సినిమాని వీళ్ళు ఎలా క్రియేట్ చేశారంటే, ఒక 10 పాయింట్లు తీసుకుందాం. ఆ 10 పాయింట్లు ఎవరు నోరెప్పరు, దాని గురించి మాట్లాడరు. దాని గురించి మాట్లాడితే మన ఫ్యాన్స్ అఫెండ్ అవుతారు అనే కాన్సెప్ట్లో తీద్దాము. దీని గురించి నీకు తెలియదా, సొసైటీ మీద ఇట్లాంటివి జరుగుతున్నాయి కదా, దీని గురించి నువ్వు మాట్లాడితే ఎలా, మాట్లాడకూడదు కదా, దీస్ ఆర్ ద మెసేజెస్ కదా అన్నట్టుంది సినిమా. సో వాళ్ళు చాలా పకడ్బందీగా హరీష్ శంకర్ గారు వీళ్ళు వేలెత్తి చూపించకూడదు అనే కాన్సెప్ట్లో పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ సినిమా తీసుకుని వచ్చారు మన ముందుకి. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక 10 సీన్లు అని చెప్పాను కదా, దానిలో ఒక 2 సీన్లు వచ్చేసి మన సనాతన ధర్మం గురించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బయట కష్టపడి ఆయన ఏదైతే చేస్తున్నారో అలాంటివి ఒక 2 సీన్లు, ఇంకో 4 సీన్లు ఏదైతే మనకి ఇప్పుడు పాకిస్తాన్లో అక్కడ జరుగుతున్న టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇలా గ్రౌండ్ అంటే మన ఊర్లోకి ఎలా వచ్చి ఎలా చేస్తారు వీళ్ళు అనే ఒక 2-3 సీన్లు, ఏవైతే బయట కొన్ని జరుగుతుంటాయి కదా ఇట్లా, అలాంటి సీన్స్ కొన్ని తీసుకుని వచ్చి పెట్టి దూర్చడం. అండ్ ఆల్సో దీంతో పాటు అసాల్ట్ సీన్స్ ఏంటంటే, ఇప్పుడు అమ్మాయిల్ని వీకర్గా చూపించడం అనేది కాన్సెప్ట్ ఎక్కువైపోయింది అనమాట. దే ఆర్ సో స్ట్రాంగ్ అని చెప్పాలి, కానీ ఇక్కడ వీక్ చేసేస్తున్నారు. అండ్ ఆల్సో అక్కడ అసాల్ట్స్ జరిగేవి ఏవైతే జరుగుతున్నాయో మన సొసైటీలో, దాని గురించి డైరెక్ట్గా అసలు నిర్భయ కేసును మళ్ళీ తీసుకుని వచ్చారు. ఇలాంటి సీన్స్ పెట్టుకున్నారు. వెరీ 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 నైస్. నువ్వు ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నావు, ఒక సొసైటీ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటున్నావు, దానికి స్టిక్ ఆన్ అయ్యి దానికి కరెక్ట్గా చూపి. అంతేగాని ఇవి సీన్స్ మధ్యలో కొన్ని ఫిల్లర్స్ ఉంటాయి. ఆ ఫిల్లర్స్లో లవ్ సీన్లు, ఆ ఫిల్లర్స్లో ఫ్యాన్స్ స్టఫ్ కోసం డ్యాన్స్ సీన్లు, ఆ ఫిల్లర్స్లో మధ్యలో వేరే హీరోలు ఫ్యాన్స్ స్టఫ్ ఏదో ఒకటి చేయాలి అని హేళన చేయడానికి ఉన్నట్టు ఆ సాంగ్స్ పెట్టి అవి ఒకటి చేపించడం. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారితో అసలు ఆ ప్రాసలు, ఆ డైలాగులు, పొలిటికల్ నేనేం చెప్పాను అని చెప్పాడు కదా హరీష్ శంకర్ గారు. మరి ఎందుకు పొలిటికల్ డైలాగులు వచ్చినాయి, ఎందుకు తీసుకుని వస్తున్నారు? దీని బదులు పొలిటికల్ సినిమా తీయండి, ఇంకా హ్యాపీగా చూస్తాం. కోర్స్ వాళ్ళు సక్సీడ్ అయ్యారు, మనం ఫెయిల్ అయ్యాము ఈ సినిమాకి వెళ్ళిన తర్వాత. ఇలాంటి సినిమాలు కొంచెం మనం ఆపుకుంటే చాలా బెటర్. బికాస్ మీరు అనుకుంటారు, అరే సినిమా బాగుంది కదరా, ఎంటర్టైన్మెంట్, ఫ్యాన్స్ అది ఇది. కోర్స్ మీరు ఈ 4 రోజులు మాత్రమే చూస్తారు ఈ సినిమాని, దాని తర్వాత ఎవరు చూడరు. మీరు గబ్బర్ సింగ్ ఎప్పుడు పెట్టినా చూస్తారు, ఎందుకంటే దానిలో ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ మూవీలో. ఇక్కడ ఏంటంటే ఆయన ఎంజాయ్ చేసినట్టు లేదు, ఆయనతో ఫోర్స్ఫుల్గా చేపించినట్టుంది సినిమా అంతా. ఎందుకు నాకైతే అదే అనిపిస్తుంది. ఫ్యాన్స్ కోసం అని ఆల్రెడీ మనకి ప్రమోస్ ఉన్నాయి కదా, ప్రమోస్లో లైక్ శ్రీలీల గారు చెప్పారు, రాశి ఖన్నా చెప్పారు, అండ్ ఆల్సో అక్కడ తీస్తున్న యూనిట్ చెప్పారు. ఫ్యాన్స్ కోసం అనేటప్పటికల్లా ఈయన సరే కానీ ఫ్యాన్స్ కోసం ఏదో ఒకటి చేస్తా సినిమా కోసం అన్నట్టు చేస్తున్నారు అన్నట్టుంది. అసలు నువ్వు ఈ సినిమాకి ఎందుకు వెళ్ళావంటే ఆయన కోసం వెళ్తావు, ఓకే. అదే ఈ సినిమాలో ఆయన కాదు వేరే వాళ్ళు అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఫ్లాప్. అంటే ఏంటి, ఇక్కడ క్రెడిబిలిటీ అంతా ఏమీ లేదు కదా, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి క్రెడిబిలిటీ మాత్రమే ఉంది. సో పవన్ కళ్యాణ్ లేరు ఈ సినిమాలో అని పక్కన తీసి ఈ సినిమాని చూడండి, మీకు అర్థమవుతుంది ఈ సినిమా ఎంత వరస్ట్గా ఉందో అనేది. ఎందుకంటే మీకు ఏదీ లేదు. ఈయన పవన్ కళ్యాణ్ గురించి నేను స్టోరీ రాసుకున్నాను, నేను ఇది చేశానని చెప్తారు, కానీ లిటరల్గా అక్కడ స్టోరీ లేదు, ఏమీ లేదు. ఒక పాయింట్ తీసుకుంటే సనాతన ధర్మం గురించి తీసుకోండి, లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏవైతే ఎలా జరుగుతున్నాయని తీసుకోండి, లేకపోతే మీరు అసాల్ట్స్ జరుగుతున్నాయి మన సిటీలో ఎన్ని జరుగుతున్నాయి ఏంటనేది ఒక సీన్ ఒకటి తీసుకోండి. సరే కమర్షియల్ మూవీస్ ఒక 10 పెట్టేస్తా, 10 సీన్లు పెట్టేస్తా అని తీసుకుని వచ్చారు, కానీ ఏమైంది అస్సలు ఒక్క సీన్ అంటే ఒక సీన్. ఇంకా నెక్స్ట్ కమ్స్ టు హీరోయిన్స్. అసలు హీరోయిన్స్ ఉన్నారు సార్, రాశి ఖన్నా ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళింది, అసలు రాశి ఖన్నా అవసరమే ఉంది ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టోరీ వినడానికి రాశి ఖన్నా తన థెరపీ సెక్షన్లో నుంచి వచ్చినట్టుంటుంది. సో ఆమెదొక రకం. నెక్స్ట్ కమ్స్ శ్రీలీల, ద గోల్డ్, అసలు మామూలు గోల్డ్ కదా ఏమో.
లిటరల్గా ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ నాకు గుర్తొచ్చింది. వీళ్ళిద్దరు లవర్స్ కాదు, ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అన్నట్టుంది నాకు. లిటరల్గా అదే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి మ్యాచ్ అయ్యేటట్టు ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మేము అంచనా వేయలేనిది మీరు అంచనా వేయాలి. ఎవరికి సెట్ అవుతారు. ఇప్పుడు తను వచ్చి లిటరల్గా చెప్తున్నా, తను చిన్నపిల్ల ఇంకా శ్రీలీల గారు. ఆయన స్టేటస్కి ఈమెను పెడితే అసలు మ్యాచ్ అవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ వస్తుంది. రవితేజ గారితో అలానే జరిగింది, మహేష్ బాబు గారితో అలాగే జరిగింది. అస్సలు సూట్ కావట్లేదు, వాళ్ళిద్దరికి సెట్ కాలేదు అని చెప్పినా కూడా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్లో ఆమెను మళ్ళీ పెట్టారు. అస్సలు సెట్ కాలేదండి. ఈ పాయింట్ గురించి చెప్పాలి. ఎందుకో తెలియదు కానీ ఈయన ప్రతి సినిమాలో ఆ ఓల్డ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూలీ చేస్తున్నారు సార్. ఎందుకో అదంతా చేసి బాగా చెడగొడుతున్నారు అనిపించింది. ఆ రీమిక్స్ సాంగ్ అని ఏవో పెట్టారు. ఇంకోటి ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆరా ఆఫ్ ఉస్తాద్. ఎక్కడ పోయింది ఆ సాంగ్? మీరు సూపర్ డూపర్ హిట్ అన్నారు, సెకండ్ సింగిల్ అన్నారు, క్రేజీ సాంగ్ అన్నారు, మరి ఎక్కడ పోయింది సాంగ్? యాజ్ ఎ ఫ్యాన్స్ మీకు చెప్తున్నా, మీరు ఇంకా ఇలాంటిది సపోర్ట్ చేస్తూ ఇంకా భజన చేసుకుంటూ వెళ్ళారంటే ఈ సినిమాకి, అండ్ ఆల్సో ఈ సినిమాని పుష్ చేస్తే మనము పవన్ కళ్యాణ్ స్టేటస్ని తగ్గిస్తున్నట్టుంటుంది. నువ్వెవడరా తగ్గించేది, మేమెవడరా తగ్గించేది కాదు ఇక్కడ పాయింట్. డైరెక్టర్లు తగ్గిస్తున్నారు, అండ్ ఇలాంటి డైరెక్టర్లు తగ్గిస్తున్నారు. నిజం చెప్తున్నా, ఒక చిన్న కంపారిజన్ చెప్తాను. ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, సుజిత్ తీశారు. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ ఆయన తీసినందుకు ఇంకా క్రేజ్ పెరిగింది. ఎవడు చూడని కూడా చూశారు, జన్జీ వాళ్ళు కూడా చూశారు, ప్రతి ఒక్కరు చూశారు. ఓజీ అంటే ఏంటి అని చూపించారు. దట్ ఈస్ సుజిత్. సో ఫ్యాన్ బాయ్ తీస్తే అలా ఉండాలి. ఇప్పుడు ఈయన తీశాడు ఉస్తాద్ బాయ్, యాజ్ ఎ ఫ్యానే ఏమైంది, ఎలా ఉంది సినిమా మీకు అర్థమైంది కదా. ఈ డిఫరెన్స్ పెట్టుకుని మనం సపోర్ట్ చేయాలి. ఎవరైతే యంగ్ డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే పర్ఫెక్ట్గా చూపిస్తాననుకున్నారో పవన్ కళ్యాణ్ని, మేబీ డేట్స్ మ్యాచ్ కావు, అవి కాకపోయినా సుజిత్ గారు ఎలా టేకింగ్ చేశారు, ఎంత స్టైలిష్గా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. సో అలా ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో అసలు మీకు నిజం చెప్తున్నా, ఎక్కడండి లిటరల్ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు సినిమా అయితే మాత్రం. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ మూవీ. మీరు అనుకోవచ్చు, నీకేం తెలుసురా బొంగు భోజనం. సరే ఓకే, మీ ఇష్టం. మీరు ఇంకా ఇలాంటి సినిమాలని నేను భజన చేసుకుంటాం, మేము పెంచుకుంటూ పోతామంటే మీ ఇష్టం, నేను దాన్ని తప్పనను. అండ్ ఆల్సో మీకు నిజంగా మీ ఫేవరెట్ హీరో, దట్ ఈస్ పవర్ స్టార్ గురించి కొంచెం కన్సర్న్ ఉంటే ప్లీజ్ ఇలాంటి సినిమాలని కొంచెం తగ్గిమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇలాంటి సినిమాల వల్ల ఆయన స్టేటస్గా తగ్గిపోతుంది. దీని బదులు లిటరల్గా చెప్తున్నాను, పొలిటికల్ మూవీస్ ఆర్ఎల్స్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అవి అలాంటివి, ఒక ఫాదర్ లేకపోతే ఒక పెద్ద పర్సన్, ఆ టైప్ ఆఫ్ మూవీస్ తీసిన ఐ ఫీల్ లైక్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ మూవీ. అసలు ఈ మూవీ కరెక్ట్ కాదండి పవన్ కళ్యాణ్ గారికి. మనం కూడా ఈ సినిమాని ఎందుకు హిట్ చేస్తాం, ఎందుకు 200 కోట్లు తెప్పిస్తాం, ఎందుకు డబ్బులు ఇచ్చేద్దాం అంటే పవన్ కళ్యాణ్ గారి ఫేస్ చూసే మనం వెళ్తున్నాం ఈ సినిమాకి. ఆయన లేకపోతే ఈ సినిమాని అసలు ఎవరు దేకేవాడు కాదు. అది నా పాయింట్. ఉంటా మరి, ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ. అర్థమైందా రాజా?